క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అలాంటి మనసును మీరును కూడా ఆయుధంగా కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. దురాశలు, తాగుబోతులు, విధులు, అల్లరితో కూడిన ఆటపాట్లు విసర్జించి గతించిన అన్ని జనులు ఆచారాలు మరి మనం అనుసరించక గతించిన కాలము చాలు, గతించిన కాలంలో మన అన్ని జనుల ఆచారాలు అనుసరించినట్లు ఇష్టానుసారంగా మన ఇష్టాలు నడుచుకోవడం కాదు, మనం మర్యాద చేసే వారిగా మారాలి అని చేస్తున్నాం. కాబట్టి అన్నిటికీ అంతము సమీపించినది, అన్నిటికీ అంతము సమీపించినది. గతించిన కాలం చాలు, దురాశలతోనూ అల్లరితో కూడిన ఆటపాటలతోనూ నడుచుకుంటా మనం గతించిన కాలం చాలు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడును. ప్రకటన 3:10. ఇప్పుడు ఆ అల్లరికి, ఆ చీకటికి విడిచిపెట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 40 రోజులు మరి ఉపవాస దినాలు యేసు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. సిలువ ఎక్కే ముందు కాదు, సిలువ ఎక్కే ముందు కాదు. కాబట్టి దైవభక్తి విషయంలో సాధకము ఇప్పటి విషయంలోనూ రాబో జీవి విషయంలో గొప్ప లాభ సాధకమై ఉంటుంది. కాబట్టి ఈ లాభ సాధకం కోసము మనం కూడా క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని చెప్తున్నాడు. మరి ఇటువంటి మనసు ప్రేరేపణ ఊరికనే కలుగుద్దా? మరి ఆయన అభిషేకము కలిగి ఉండాలి. ఆయన నేను చేతితో పట్టుకున్నాను నా అభిషేకునికి అని చెప్తున్నాడు. 45:1 ఏమండి, ఆయన అతని చేతిని పట్టుకున్నాడట. మనం చూస్తే ఆ వచ్చిన 1వ వచనం అతని పక్షంలో జన్మలను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. కుడి చేతిని పట్టుకున్నాడంటండి. కాబట్టి ఈ పట్టు ఆత్మచేత పట్టుకొని ఈ ఆత్మనే ఆయుధంగా ధరించేసి మరి అపవాదికి ఆయుధంగా వాడుకున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అతి మనసును మీరును ఆయుధంగా ధరించుకోమని చెప్తున్నాడండి. కాబట్టి అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి తప్ప సుఖభోగాలతో ప్రవర్తించినది బతుకుండి చచ్చిన దానితో సమానం. వారు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించున్నారని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుడి కంటే సుఖానుభవాన్ని కాదు కానీ దైవభక్తి విషయంలో సాధకం చేసి మనం ఆయనలో బలం పొంది నిలిచి ఫలించేవారిగా ఉండాలి. 2వ వచనంలో చూస్తే ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదంటండి. ఆయన ఏమీ తినలేదు అంటే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో కూడా 2వ వచనము మరి దురాశలతో నడుచుకొనక అనేది ఉంది. ఇక్కడ అపవాది చేత శోధింపబడి ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొన్నాడు. ఇక్కడ ఆయన దినముల్లో ఆయన ఏమీ తినలేదంటే ఇదిగో ఇక మనుజాసులను అనుసరించి నడుచుకొనక అని చెప్తున్నాడు. కాబట్టి పాపంతో జోలి లేక మనుజాసులు బట్టి నడుచుకొనక, పాపంతో జోలి లేక మనుజాసులు బట్టి నడుచుకొనక అని చెప్తున్నాడండి. కాబట్టి ఈ పాపంతో జోలి లేకుండా మనుజాసులు బట్టి మనం నడుచుకోకుండా, పాపంతో జోలి లేక మనుజాసులు బట్టి నడుచుకొనక అని చెప్పే 2వ వచనం ఇక్కడ ఉన్నప్పుడు ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. ఇక్కడ నటింటే మనుజాసులు బట్టి నడుచుకొనక, పాపంతో జోలి లేక అనే రెండిట్లో లేదు లేదు అని చెప్తుంటే ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదట. మరి ఇక్కడ ఇత్తడి తగ్గును పగలగొడతాను అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇనుపగడియలు విరగొడతాను అని చెప్తున్నాడు. బ్రేకింగ్ అనేది 2వ వచనాల్లో కనబడింది. 1వ వచనంలో ఏం కనబడిందండి? ఆయన్ని కుడి చేతిని పట్టుకున్నాడట. ఆయన పట్టుకుని మరి ఆయుధంగా ఆ పట్టినే ఆయుధంగా ఆ ఆయుధం కూడా ఎలాగంటండి అపవాదికి అప్పగించాడట. అంటే పరిశుద్ధాత్మ చేత అపవాదిని కూడా ఆయుధంగా తీసుకుని 40 రోజులు ఆయన మరి ఏమీ తినకుండా మరి నేత్రాశ, శరీరాశ, దేవుడు అమ్మల విషయంలో ఇక్కడ ఇవ్వబడింది. కానీ సమస్త విషయాల్లో మనవలే ఆయన శోధించబడ్డాడు. శోధించబడి ఆయన పాపం లేకుండా ఉన్నాడు.
కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన మరి కృపాసనం దగ్గరికి వెళ్ళి అన్ని విషయాల్లో మనవలే శోధించబడ్డాడు. కాబట్టి మూడవ వచనంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు, దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రాష్ట్రంలో మరుగైన నిధులను నీకు ఇచ్చిదును. అంటే ఇగో మరుగైన నిధులు ఇస్తాడంట, రాష్ట్రమైన నిధులు ఇస్తాడంట. నిధులు అంటే మన ఇష్టం నెరవేర్చిన ఇష్టం చాలా మందికి. ఏమండి, ఆ నిధులు రాష్ట్ర నిధులు ఇస్తాడంటే ఇక రాళ్ళ రొట్టులుగా చేసుకోమంటున్నాడు. ఇక్కడేమంటాడండి, రాష్ట్రమైన మరుగైన నిధులు ఇస్తా అన్నాడు. వనరులే ఇక్కడ ఇష్టం నెరవేర్చుకునే వనరులు. ఇక్కడ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఏమీ దొరకకపోయినా నువ్వు దేవుని కుమారుడు పెట్టి అక్కడ రాయి కనబడినా వృత్తిగా చేసుకోగలవు, వనరుగా మార్చుకో అని చెప్తున్నాడు. కాబట్టి ఇష్టం నెరవేర్చుకున్నట మన ఇష్టం నెరవేర్చుకోవడం కాదండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని కుష్టివ్యాధిగ్రస్తుడు ఎలా అడిగాడో, మరి మన ఇష్టం నెరవేర్చుకునక, మరి దురాశలు నెరవేర్చుకునక దేవుని చిత్తమేదో ఎరిగినట్లు మనసు మారి నూతనమవుతు వలన రూపాంతరం చెందుడి అంటున్నాడు. లోక మర్యాదను అనుసరించి అన్ని జనుల ఆచారాలు అనుసరింపక మనం ఆయన ఇష్టం నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకుంటూ గతించిన కాలమే చాలు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకు తాగుబోతులు, విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైనట్టు అల్లరితో కూడిన ఆటపాట్లు, పోకిరి చేష్టలు, దురాశలు ఇవన్నీ మనుషులకి వారి ఇష్టం నెరవేర్చుకోవడానికి ఏదైనా మనం తినటము. కొంతమంది అల్లరితో కూడిన ఆటపాట్లు, జోకులు వేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి మరి ఆ రీతిగా ఉండకుండా మనకేదో నిధి దొరికిందని మన దురాశలు బట్టి నడుచుకునక, ఏమండి, ఆయన చిత్తము నెరవేర్చేవారిగా ఉండాలి. అదే అంటున్నాడండి ఇక్కడ. మన ఇష్టం నెరవేర్చుకోవడం, ఇష్టము నెరవేర్చడానికి విధులిస్తా అంటున్నాడు. ఇక్కడ రాళ్ళు రొట్లుగా చేసుకోమని ప్రేరేపణ చేస్తున్నాడు. ఇక్కడ తాగుబోతులు, విందులు, మరి అన్ని జనుల ఇష్టాల గురించి చెప్పాడు. మరి ఇష్టం నెరవేర్చుకున్నట్టు అనేది 3వ వచనము మరి ప్రేరేపణ కలిగి ఉంటే, 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మనుషుడు రొట్టు వల్ల మాత్రమే జీవించుడు, మనుషుడు రొట్టు వల్ల మాత్రమే జీవించుడు అని చెప్తుండగా, ఇక్కడ మనుషుడు రొట్టు వల్ల మాత్రమే జీవించుడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట గురించి చెప్పబడినప్పుడు, ఇదిగో నీకు ఎరక్కపోయినప్పటికీ నేను బిరుదులిస్తున్నాను అని చెప్తున్నాడు. నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, ఇగో నీకు బిరుదులిస్తాను. మరి ఆ బిరుదు, ఆ మాట, పేరు పెట్టి పిలవడము, ఆ దేవుని వచనం బట్టి మనకి ఎంత బలం కలుగుద్దో. ఎముకలకు సత్తువు, దేహానికి ఆరోగ్యము, సుఖ జీవంతో ఒకటి సంవత్సరాలు మనకు కలుగుతాయి. కాబట్టి అండి, ఇక్కడ మాట విషయంలో బలము, ఇక్కడ మాట విషయంలో దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాం, కేవలం రొట్టె వలన మాత్రమే కాదు అనేది. ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవడం ఏంటంటే, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాం, మనకి ఇంకో రొట్టె అక్కర్లేదని. రొట్టె వలన మాత్రమే కాదు కానీ అంటున్నాడు. కాబట్టి రొట్టె ఒకటే కాదు, దాంతోపాటు దేవుని మాట కావాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆహారం దొరకలేదు, నేను ఆయన చిత్తం నెరవేర్చుతాను కానీ దేవుడు ఏం చెప్తాడో ఆ చిత్తం నెరవేర్చడం వల్ల నాకు ఆహారము అంటున్నాడు. ఈ విషయము యాకోబు బాబు దగ్గర, మరి నాకు ఒక ఆహారం ఉన్నది అంటాడు. ఆయన చిత్తం నెరవేర్చితే నాకు ఆహారం అని స్పష్టంగా కూడా మరి యేసయ్య చెప్పడం జరిగింది. కాబట్టి అండి, ఇక్కడ మనం చూస్తున్న ఈ 4వ వచనంలో ఈ రీతిగా వచనాల గురించి చెప్తుంటే, ఇక్కడ 4వ వచనం, అపరిమితమైన దుర్వ్యాపారులు వారు తమతో కూడా పరిగెత్తినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఈ రీతిగా ఒక విచిత్రంగా మనకు వచ్చే లాభాలన్నీ వదులుకొని, సంతోషాలన్నీ వదులుకున్నప్పుడు వారు మనం భక్తి చేస్తున్నామని అనకపోవచ్చు, దూషిస్తారట. అక్కడ బిరుదులు, ఇక్కడ దూషణ. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించననేది మాటకు విలువ. దూషణ, బిరుదులు అనేది కూడా ఇక్కడ 4వ వచనం. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అని చెప్తుంటే, ఇక్కడ కూడా 5వ వచనంలో నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు,
తప్ప ఏ దేవుడు లేడు, తూర్పు దిక్కున పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు అని చెప్తున్నాడు. నిన్ను ఎరక్కోకున్నప్పటికీ నేను సిద్ధపరిచితిని అంటున్నాడు. 5వ వచనము ఏం చెప్తున్నాడు? నేనే దేవుడిని అని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. మరి ఏ దేవుడు లేడు అని చెప్తుంటే కట్టండి మాట్లాడి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సజీవులకు మృతులకు తీర్పు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులు, ఆయనే కర్త, ఆయన ఈ అధికారమంతయు రాజ్యమహిమను నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడినది, అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వారికి ఇత్తును. ఎవరికి నేను ఇవ్వగోరుదునో వారికి ఇస్తాను అని అక్కడ చెప్తుంటే, యెహోవా నేనే, మరి ఏ దేవుడు లేడు, ఇదిగో ఎరక్కున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన సిద్ధపరిచాడట. మరి ఆయన సిద్ధపరిచాడు. మరి ఆ సిద్ధపరిచి ఆయన సిద్ధపరిచింది ఈయనవడం ఏమిటి? నాకే అధికారం ఉందని చెప్పడం ఏమిటి? సమస్తానికి కర్త మరి దేవుడై ఉన్నాడు. కానీ మరి అపవాది నేనే, మరి నేను ఎవరికి గోరుదునో వాడికి మరి నేను ఇవ్వగోరుదును, వాడికి నేను ఇస్తాను, కాబట్టి నీకు ఇస్తాను, నువ్వు నాకు సాగిలపడని యేసయ్యను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో సజీవులు మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడును. వారికి కూడా పాలుపంపులు జరిగినాయి, వారికి కూడా సువార్త ప్రకటించబడింది. నేను ముందుగా సిద్ధపరిచాను, నేను వారికి కూడా పంపిణీ మాట్లాడి వారికి కూడా మరి ప్రకటించబడింది. నేను ముందుగా సిద్ధపరిచాను అని చెప్తుంటే ఎక్కడ కూడా నేను ఎవరికి నేను ఇవ్వగోరుదునో అంటే పంపిణీ అనేది 3:6 ఉందండి. సిద్ధపరిచి వారికి కూడా ప్రకటించడము, నేను ఇవ్వగోరడము, వడ్డన అనేది 6వ వచనంలో కనబడుతుంది. అలాగే 7వ వచనంలో కాబట్టి నువ్వు నాకు మొక్కితివా ఇదంతయో నీదే అవును అంటున్నాడు. నువ్వు నాకు మొక్కితివా ఇదంతయో నీదే అగును అంటే వీటన్నిటినీ కలగజేయవాడును అంటున్నాడు. యెహోవా నేనే వీటన్నిటినీ కలగజేయవాడును. అంటే ఇదంతయు నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే దాని సంగతి అక్కడ చెప్తున్నాడు. అయితే అన్నిటికీ అంతము సమీపమైనది, అన్నిటికీ అంతము సమీపం అవుతుంది. ఈ అన్ని నశించిపోతాయి. ఈ అన్నిటినీ మనకు సాతాను చేస్తాడట. నశించిపోయే వాటిని మనకి ఇవ్వడం ఏంటి, వాడివ్వడం ఏంటి? వీటన్నిటికీ కర్త నేనే అని ఆయన చెప్తున్నాడు. అన్నీ అనేది అంతా అనేది 3:7 కనబడుతుంది. కాబట్టి సిద్ధపరిచినవి వడ్డన అనేది 6వ వచనంలో కనబడుతుంది. మనుషులు మాట వలన జీవిస్తామంటే బిరుదులు దోషణ కనబడుతుంది. 5వ వచనంలో ఉత్తరవాదులు, అపవాది, నేనే దేవుడు అనేది మూలకులు, కర్తలు కనబడుతున్నారు. కాబట్టి 3వ వచనంలో ఏముందండి? 2వ వచనంలో ఆ దినముల్లో ఏమి ఆయన తినలేదంటే మరి మనిజాశను బట్టి నడుచుకొనక, మరి శరీరాశను బట్టి నడుచుకొనక అని చెప్తున్నాడు. బ్రేకింగ్ ఇక్కడ అన్ని పగలగొట్టడం అంటే లేకుండా చేయడం అనేది 2వ వచనాల్లో ఉంది. 3వ వచనంలో మరుగైన నిధులిస్తానంటే రాళ్ళను రొట్లుగా చేసుకోమన్నాడండి. కాబట్టి మరి ఆ ఇష్టం నెరవేర్చుకుంటూ గతించిన కాలమే చాలా. ఇష్టం నెరవేర్చుకున్నట మరి 3వ వచనం ఇష్టం నెరవేర్చుకునే వనరులు, అల్లరితో ఉన్న ఆటపాట్లు, తాగుబోతులు, బిందులు అన్నీ మనకి ఉన్నాయి. అన్నీ నేను మరుగైన నిధులు నేను ఇస్తానంటే రాళ్ళు రొట్లుగా చేసుకోమని అదే ప్రేరేపణ చేస్తున్నాడు 3వ వచనాలలో. కాబట్టి అండి ఈ రీతిగా 7వ వచనంలో వీటన్నిటిని కలగజేయవాడిని నేనంటే వీటన్నిటిని నీకు ఇస్తాను అంటున్నాడు. అన్నిటిగా అంతమైపోతుంది అని ఆయన చెప్తున్నాడు. అంతమైపోయి మనకి ఇస్తాడట. కాబట్టి సమస్తానికి మూలకుడు, స్వాస్థ్యంగా ఉండే స్వాస్థ్య రాజ్యము, స్వాస్థ్యకాలమ దేవుడు, స్వాస్థ్యమైన ప్రేమ, స్వాస్థ్యమైన కృపణ కలిగే దేవుడి కోసం సహనంతో వ్యవసాయదారుడు ఎలా కనిపెడతాడో తగిన కాలంలో మనం పంట కోస్తాం. ఓపికతో కనిపెట్టుట
మంచిది అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఓర్పుతోనూ మరి విశ్వాసంతోనూ వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి మనం నడుచుకోవాలి. ఆ రీతిగా వచనంలో చూస్తే ఆయనకి అనుకూలంగా సమ్మతి అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 8వ వచనంలో ప్రేమ అనేక పాపములకు అప్పుడు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్తమైన ప్రేమ కలిగి ఉండు. ఇక్కడ ఆయన మాత్రమే మొక్కుతాను. నువ్వు నీకు ఎంత బహుమానము ఎంత లోకమంతా నీకు ఇస్తానంటే నేను ఆయన మాత్రమే మొక్కాలి అని 8వ వచనంలో నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయన మాత్రమే సేవింపగలనని ఎంత ఇస్తానన్నా దాన్ని అంతటిని వదులుకొని యెహోవాను మాత్రమే ప్రేమించి తండ్రినే ప్రేమించడము ఇక్కడ మనకు యేసయ్య చేసిన మరి త్యాగం మనకు అక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా ఆకాశములో నీతి కురిపించినట్లు అంతరిక్షం మహావర్షం వర్షించినట్లు ఇక్కడ రక్షణ ఫలించినట్లు నీతి అని 2 సార్లు ఉన్నాయి. అక్కడ పాపంలో ఇతరుల ఎడల మరి పాపంలో కప్పి ఇతరులను ప్రేమించడం అంటే ప్రేమ గురించి ఉంటే ఇక్కడ నీతి అని రక్షణ కూడా వచ్చిందని, అలాగే ఆయనకు మాత్రమే సాగాలి పడాలని, అలాగా దేవుణ్ణి ఆరాధించే విధంగా దేవునికి అనుకూలంగా ఆయనతో సమ్మతి కలిగి ఆయన్ను ప్రేమించి ఆయనతో ఏకీభావం కలిగే ఉండడము 8వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన మాత్రమే సాగినపడి అలాగే ఫలించాడు, నీతి ఫలించాడు యేసయ్య. అలాగే మనం పాపాన్ని విడిచిపెట్టి మరి ఆయన్ను ప్రేమించాలి అని చెప్తుండగా అలాగా రక్షణ కలిగినట్లు నీతి ఫలించాలనేది మరి ఆయనతో అనుకూలతగా సమ్మతి కలిగి ఉండడం 8వ వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయనకు అనుకూలంగా ఉండడం, సమ్మతి ఉండడం. 9వ వచనంలో మట్టి పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సుయించువానితో వాదించువానికి శ్రమ అంటున్నాడు. మట్టి పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సురించువానితో వాదించువానికి శ్రమ అంటున్నాడండి. జగటు మన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయించున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నువ్వు చేసినది చెప్పదగునా అంటుంటే కరెక్ట్గా 9వ వచనంలో సనగకుండా ఒకరికొకడు ఆతిథ్యము మర్యాద చేయి. అలా సనుక్కుంటావేంటి, నీకు చేతులు లేవని నువ్వేమి కంచున్నావని మరి ఎలా అనొచ్చా? మర్యాదల గురించండి. సనక్కుండా మీరు ఆతిథ్యం చేయాలి, పెద్దలను గౌరవించాలి. సనక్కుండా ఆతిథ్యం చేయమంటే ఇక్కడ కూడా నువ్వు ఇలాగా వాదించేవాని శ్రమ, మరి జగటుమనుతో రూపించేవానితో నువ్వేమి జగటు మన్ను తను సృజించిన వారితో వాదించు జగటుమనికి శ్రమ అంటున్నాడు. కాబట్టి మట్టి పెంకుల్లో పెంకై ఉండి మరి సృజించిన వారితో వాదించే పరిస్థితి, జగటుమంటి సృష్టికర్తను కుమ్మరితో వాదించే పరిస్థితి, సృష్టికర్తను వ్యతిరేకించడము. మరి నువ్వు సనుక్కోక దేవుడి విషయంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు మరి ఆయన చెందవలసిన మర్యాద చెల్లించాలి. సనుక్కోకుండా ఇతరుల పట్ల మన కష్టాలు కలిగిన ఆతిథ్యము ఇతరులు మనము చేయాలి. ఒకరి ప్రేమలో ఒకరి పాపాలు ఒకరు మరి క్షమించి వారి పాపాలు కప్పిపెట్టి మనం వారిని క్షమించినప్పుడు వారిని ప్రేమించినప్పుడు దేవుడు మన పాపాలు క్షమిస్తాడట. కాబట్టి సౌన్యతికి అంతము సమీపమైనది. మరి సనగకుండా దేవుడు కుమారుడు అయితే సనగకుండా మర్యాద చేయి, ఆయన దేవుడు కుమారుడే. మరి నువ్వు మట్టి పెంకు మరి ఆ యొక్క కుమ్మరివాడితో వాదించవచ్చా? అలాగే జగటు మన్ను మరి రూపించి వానితో వీనికి చేతులు లేవనవచ్చా? ఇది అంత
9వ వచనాల్లో మర్యాద అయితే అండి 10వ వచనంలో నీవేమి కలుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నువ్వు గర్భము ధరించినదేమని స్త్రీతో చెప్పువానికి శ్రమ అండి. కాబట్టి ఈ 10వ వచనాలు మనం చూస్తే నాయకత్వం మాట అండి. 10వ వచనాల్లో ఏమంటుందంటే దేవుని నానావిధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కొక్కరిని ఉపచారము చేయండి. కాబట్టి దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. కాబట్టి ఈ రీతిగా గృహ నిర్వాహకము, నాయకత్వము, మరి నిర్వహణ ఎలా ఉంది అంటే ఇక్కడ తండ్రితో చెప్తూ నువ్వేమి కనుచున్నావు అని తండ్రిని, నువ్వు గర్భము ధరించిందేమని స్త్రీతో చెప్పువానికి శ్రమ. కాబట్టి ఆ పెద్దలైన వారిని ఏ రకంగా మరి కించపరుస్తున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 10వ వచనం నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించను. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. మరి ఎవరు చేసే పనులు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనకు తెలిసింది స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఉండకూడదు. ఆయన ముందుగానే ఆజ్ఞాపించి పురమాయించి ఉన్నాడు. ఆయన గొట్టువాడిగా ఏమి మన గురించి చింతించినట్టు మీరు అనుకోవచ్చు, ఖాళీగా ఉన్నట్టు. ఆయన పురమాయించాడు, దూతలను ఆజ్ఞాపించాడు. కాబట్టి అండి అలాగే వాళ్ళు ఎంతో తల్లిదండ్రులు కూడా మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉంటారు. మరి ఆ రీతిగానే మనం చూస్తుంటే గృహ నిర్వాహకుడు ఎంతో తలంపులు కలిగి ఉంటాడు. ఈ రకంగా ఇది చేయాలి, ఈ రకంగా చేయాలి. పైకి చెప్పకపోవచ్చు, నువ్వేదో తొందర చేస్తే కాదు, ఎవరి నాయకత్వం బట్టి వారి పురమాయింపు ఆ రకంగా చేస్తారు. ఇక్కడ నాయకులు ఏ రకంగా పురమాయిస్తున్నారనేది కాబట్టి 11వ వచనంలో ఒకడు బోధించిన యెడల దైవోక్తులు బోధించినట్లు బోధింపును, ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలను అని చెప్తున్నాడండి. కాబట్టి ఇక్కడ సామర్థ్యత ఏంటి అంటే ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఇక్కడ ఏం చెప్పాడంటే అండి, పాదాలకు రాయితో తగలకుండా నేను చేతులతో ఎత్తు పట్టుకుంటారు. సామర్థ్యత అనేది మరి ఒక బాల్ వస్తే ఎలాంటి సామర్థ్యత వారికి అంచనా వేసి మరి పాదాలకు కూడా రాయి కాలకుండా ఎత్తి పట్టుకోవడం అనేది చాలా అంచనాదండి. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మన 11వ వచనంలో, దేవుడైన పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తకు యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు. రాగల వాటి గురించి నన్ను అడుగుదురా, నా కుమారుల గురించి నా హస్తకార్యుల గురించి నాకే ఆజ్ఞాపింతురా అంటున్నాడు. నా హస్తం అంటే అక్కడ చేతులు మరి ఎత్తిపట్టి పడతారని. రాగల వాటి గురించి నన్నే అడుగుదురా, రాగల వాటి గురించి నన్ను అడుగుదురా అంటే ఎస్టిమేషన్. రాగల వాటిని ఎలాగ తెలుస్తుంది, మరి ఎక్కడ పడతాడో ఎలా పట్టుకోవాలో ఇక్కడ అంచనా అనేది, సామర్థ్యత అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. చేతులు అనగానే చేతులు అనేది గురించి కూడా ఇక్కడ కూడా మరి స్పష్టంగా సామర్థ్యత 11వ వచనాల్లో మనకు కనబడుతుంది. పన్నెండవ వచనంలో ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీరు కలుగు అగ్ని వంటి మహాశ్రమల గురించి అంటున్నాడండి. ఈ అగ్ని వంటి మహాశ్రమ మరి ఊరికినే సాధారణంగా మనుషులు కలుగు శోధన కలుగుద్ది కానీ మరి దేవుడు ఎవరిని శోధించిన మన స్వకీయ దురాశలు బట్టి మనం శోధించబడతాం అని చెప్తున్నాడండి. కాబట్టి ఈ శోధన మరి దేవుడు అనుగ్రహించిన శోధన మన మేలు కోసము వస్తుంది. ఇప్పుడు కూడా 12వ వచనంలో ఏం చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవాను శోధింపబడదు. అలాగే అగ్ని వంటి ఇక్కడ శోధన మిమ్మల్ని శోధించుటకు కలుగు అగ్ని వంటి మరి శోధన మహాశ్రమ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. వాటిని అన్నింటినీ నేనే చేశాను అంటున్నాడు. భూమిని కలగజేయవాడు నేనే, దాని మీద ఉన్న నరులను సృజించిన వాడు నేనే, నా చేతులు ఆకాశ విశాలపరచును, వాటికి సర్వస్వములకు నేనే ఆజ్ఞించుకుంది. దేవుడు మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు లేడు. ఆజ్ఞ ఆయన ఇచ్చాడు.
ఆయన అనుమతి లేకుండా ఏది రాదు. యోబు దగ్గర శోధనలు మరి దేవుడు అనుమతిస్తే గాని మరి సాతానుడు వచ్చి ముట్టుకోలేకపోయాడు. ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, పశువులు పోయినాయి, మళ్ళీ ఇంకా ఆ పిల్లలు చనిపోయారు. ఇవన్నీ దేవుడు అనుమతిస్తేనే. మళ్ళీ వచ్చి అంటుంది, ఇదిగో శరీరానికి ఏమీ చేయలేదు కదా, బయట ఏయో పోయి శరీరానికి బాధ పెడితే గాని దూషిస్తాడంటే, సరే నువ్వు ప్రాణం మాత్రం తీకు, నువ్వు ఇష్టానుసారంగా చేసుకోమంటే ఒళ్ళంతా చీడ పెట్టి జబ్బు వచ్చింది యోబుకి. వీటన్నిటిలో, ఈ శోధనలన్నింటిలో ఆయన యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునని బూడిదలో కూర్చుకొని ఆయన దేవుని నామానికే మహిమ కలుగుగాక అని చెప్తున్నాడండి. కాబట్టి ఈ చెప్పబడే ఈ దినాల్లో అబ్రాహాము దుమ్ముని ధూళిని మరి ఒకసారి మాట్లాడి తెగించుతున్నాను, ప్రభు కోపాన్ని ఎలా, ఇగో మరి ఒకసారి మాట్లాడుచున్నాను, ప్రభు కోపన్నయ్యాలా అని 2-3 సార్లు అని ఇగో మాట్లాడి తెగించుచున్నాను, ఈ ఒక్క మారినే అని. మరి 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, ఒకవేళ 30 మంది ఉంటారేమో నాయన భయం, అంత ప్రేమ. ఒకవేళ 20 మంది ఉంటే ఏమైపోతాం, చివరికి అయ్యా 10 మంది ఉంటే రక్షిస్తావా అని బతిమాలుకున్నాడు. ఇతరుల నిమిత్తం ప్రార్థన చేశాడు. అతడు ప్రత్యేకంగా ఉన్నాడు కానీ ఇతరుల నిమిత్తం ప్రార్థన కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రత్యేకంగా అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు కానీ ఇతరులని ప్రాణం పెట్టినంతగా అబ్రహాము ఎలాగ యుద్ధానికి వెళ్ళి రక్షించాడో, అబ్రహాము ఎలాగ ప్రార్థన చేసి రక్షించుకున్నాడో, మనం ఇతరుల నిమిత్తము ప్రార్థన చేసే మరి యోసేపులు మరి వారే మనం ఉండాలి. యోసేపు ఏం చేశాడు, బాగా మరి సమృద్ధిగా సంపూర్ణప్పుడు మరి సమకూర్చుకున్నాడు, లేనప్పుడు వాటిని పంచిపెట్టాడు. కాబట్టి ఈ దినాల్లో మనం మరి ఈ ప్రార్థన దినాలుగా చెప్పబడిన వారు ఈ రీతిగా రానున్న కాలంలో శోధనలు బట్టి మనం కలిగే కీడు నుండి తప్పించుకోవడానికి సుఖాసక్తి స్త్రీలారా, నిర్విచారణ స్త్రీలారా, 1 సంవత్సరానికి శ్రమ కలుగుతుంది. మరి రాబోయే శ్రమలో అన్నిటి గురించి కూడా ముందుగానే మనం మరి ప్రార్థనతో మరి ఎదుర్కోవటానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనూ మన ఆత్మలో బలం పొందడానికి, ఒకవేళ త్రాగుబోతులు, ఒకవేళ పాప బలహీనతలు ఉన్నవారు మరి 40 రోజులు దేవుని సన్నిధిలో ఉంటే, మరి ఇరుకుపోయిన చెయ్య కదలకుండా 40 రోజులు ఉంటే ఎలాగ హత్తుకుంటుందో అలాగే దేవుడితో హత్తుకోగలం. కాబట్టి నీ ఆశ బట్టి నీవు తగితే నీళ్లు పడతాయని చెప్తాం. 1 అడుగు 2 అడుగు తగితే నీళ్లు పడవు. కాబట్టి ఒకవేళ అక్కడ పడలేదు, 30 అడుగులు తగినా మరి ఒకసారి ఆశ పట్టుదలతో నువ్వు కావాలి. వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును, అడుగుడి నీకు ఇవ్వబడును. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతాం. కాబట్టి నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడదా? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మరింత మీరు ప్రకాశించి దేవుని ఆశీర్వాదం బహుమానం పొందినట్లు మరి ఆయనకు అప్పగిచెప్పుకోమని, శోధనలో నిలిచి వారికి మరి ఇంకా గొప్ప కిరీటము బహుమానం కూడా ఉందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనుషులు కలిగే శోధనలు శ్రమలు 4 రకాలు. ఒకటి శరీర మనస్సుకేంద్రంగా వచ్చే శోధన, రెండోది ప్రకృతి శోధన, మూడోది ఇతరుల నుంచి వచ్చిన శోధన, నాలుగోది దేవుడు పెట్టే శోధన. కాబట్టి అండి మనకు ప్రకృతి నుంచి వచ్చే శోధన మరి ఇవన్నీ మరి యేసు రక్తం బట్టి పోతుంది. ఇతరులతో వచ్చే శోధన వారితో సమాధానంగా ఉండాలి. మళ్ళీ శరీరాశలను వాగ్దానాల చేత మరి వాక్యం చదవడం బట్టి, యేసు రక్తం బట్టి కూడా శరీరం బట్టి మనం వచ్చే శోధన కూడా జయించవచ్చు. మరి దేవుడు కీడి విషయంలో శోధించడు. దేవుడు పెట్టే శోధన మనకు ఆశీర్వాదమే. దేవుడు మన వినికిల్లో ఈ వాక్యాన్ని దీవించి అనేక శోధనలు శ్రమల్లో మనం నిలిచినట్లు జయించినట్లు కృప చూపును గాక. ఆమేన్. సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా, నీ కృప నాకు సాలునయా. సాలునయా
చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లిదు నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా నీకేమి చెల్లిదు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా
ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం. స్థితిలోనే సంతృప్తిని కలిగించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు.